ఎవరు తనకు లోబడతారో, ఎవరు తనకు భయపడతారో వారికి దేవుడు మేలు చేస్తాడు. ఇప్పుడు వీళ్ళు దేవునికి భయపడ్డారు, రాజుకు భయపడాల. దేవునికి స్తోత్రం. రాజు ఏమంటున్నాడు? చంపేయండి అని పాపానికి ప్రేరేపిస్తుంటే వీళ్ళు మాత్రం దానికి ఏమండి లోబడలేదు, ఒప్పుకోలేదు. వీళ్ళు రాజు కంటే ఎక్కువగా ఎవరికి భయపడ్డారు? దేవునికి భయపడ్డారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈరోజు చాలా మంది మనుషులు రాజులకి, అధికారులకి, నాయకులకి భయపడిపోయి తప్పులు చేస్తున్నారు, పాపాలు చేస్తున్నారు, అవినీతి చేస్తున్నారు, దేవునికి భయపడడం లేదు. అందుకనే వీళ్ళ కుటుంబాల్లో దుఃఖము, వేదన, కన్నీరు, చింత, బాధ, నష్టము, కష్టము, అనేక రకాలైనటువంటి సమస్యలు.